ఇదొక చిన్న కాలనీ. ఈ కాలనీ పేరు లక్ష్మీపురం. ప్రతి ఒక్కళ్ళు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ ఈ వీధిలో ప్రతిరోజు నిశ్శబ్దంగా ఒక వీధి కుక్క అందరినీ చూస్తూ ఉండేది. ఈ కుక్కను తరిమేయండి, ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఒక ముసలాయన మాత్రం, అలా అనద్దు బాబు, దానికి కూడా ఆకలి ఉంటుంది కదా. ఒక చిన్న అమ్మాయి మాత్రం ఆ కుక్కని తన స్నేహితుడిలా చూసేది. రా బుజ్జి, నీకోసం నేను బిస్కెట్లు తెచ్చాను. ఆ అమ్మాయి చూపిన ఆదరణ నచ్చి కుక్క ఆ అమ్మాయి ఎప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురు చూసేది. ప్రతిరోజు ఆ కుక్క ఆమె కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉండేది. ఇంతలో రాత్రయింది. అంతా నిశ్శబ్దంగా మారింది. అప్పుడే ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి మెల్లగా ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. అయ్యో, ఈ కుక్క ఎందుకు ఇలా అరుస్తుంది? అని దొంగవాడు ఇలాగనుకున్నాడు. ఏమైంది? ఈ కుక్క ఎందుకు ఇలా అరుస్తుంది? అయ్యో, గేటు దగ్గర ఎవరో ఉన్నారు. జనం బయటికి రావడం చూసి దొంగ పారిపోయాడు. మనందరినీ ఈ కుక్కే కాపాడింది. దీన్ని మనం తరిమేశాం, కానీ ఇది మాత్రం మనల్ని కాపాడింది. నువ్వు చాలా మంచివాడివి, మనందరినీ కాపాడావు. జంతువులు మన భాషను మాట్లాడలేకపోవచ్చు, కానీ మనం చూపే ప్రేమ, దయను మాత్రం మనుషుల కంటే ఎక్కువగా అర్థం చేసుకుంటాయి.